నమస్తే, నేను మీ అడ్వకేట్ శివరావు. ఇప్పుడు ఈ వీడియో ఇంత అర్జెంటుగా ఎందుకు చేస్తున్నానంటే మిత్రులారా, ఈ విషయం నేను వీడియో చేస్తున్నటువంటి ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్క వ్యక్తికి తెలవాల్సిన విషయం. ఏంటంటే ఒక అమ్మాయి ఇప్పుడే ఇంతకు ముందుకే జస్ట్ నాకు కాల్ చేశారు. కాల్ చేసి తన బాధ, తన వర్ణనాతీతం, యాక్చువల్గా తనకు డివోర్స్ అయిన విషయం కూడా తనకు తెలియదు. తన హస్బెండ్ ఒక 1 వీక్ నుంచి ఇంటికి రావట్లేదు ఏంటి అని చెప్పేసి తనకు కాల్ చేస్తే తన హస్బెండ్ చెప్తున్న విషయం ఏంటి అని అంటే, నీకు నాకు ఏంటి సంబంధం, మనకి ఇద్దరికి డివోర్స్ అయిపోయింది కదా అంటే. షీ వాస్ రియల్గా షాక్ అయిపోయింది. ఇది ఎలా పాసిబుల్, తనకు ఎలా డివోర్స్ అయింది అని చెప్పేసి గమనించుకుంటున్నట్లయితే, తన హస్బెండ్ వేరే అమ్మాయితో ఇల్లీగల్గా రిలేషన్స్లో ఉంటూ ఈ అమ్మాయికి ఒక నోటీస్ పంపించిండు గతంలో. ఆ నోటీస్ని అమ్మాయి కనీసం ఓపెన్ చేసి చూడని కూడా చూడలేదు, ఇద్దరు ఒకటే ఇంట్లో ఉండడం వల్ల. సో ఏంటి అని అంటే ఇది ఏం లేదు అని చెప్పేసి చాలా సింపుల్గా క్యాజువల్గా చెప్పి ఉన్నాడు. సో ఆ నోటీసు అది ఏదైతే ఉందో ఆ పోస్టల్ సంబంధించినటువంటి కాపీస్, అవి కోర్టు నుంచి వచ్చినటువంటి డివోర్స్కు సంబంధించినటువంటి సమన్స్, అవి తిను రిసీవ్ చేసుకున్నారు కానీ రిప్లై ఇవ్వలేదు. అలా రిప్లై ఇవ్వకపోవడం వల్ల ఈరోజు కోర్టు తినకు వచ్చేసి డివోర్స్ గ్రాంట్ చేసినారు. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని అంటే, ఎస్ పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది మిత్రులారా. ఆర్డర్ 9 రూల్ 6 ప్రకారము మీరు ఏదైనా కోర్టు నుంచి ఒక సమన్స్ ఇష్యూ అయిన తర్వాత మీరు దాన్ని రిసీవ్ చేసుకొని మీరు దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూడకపోయినా, లేదు ఓపెన్ చేసి ఆ సమన్స్కి మీరు రిప్లైస్ ఇవ్వకపోయినా మీకు ఖచ్చితంగా డివోర్స్ లేదు దానికి సంబంధించినటువంటి ఎవరైతే అదర్ సైడ్ పార్టీస్ అడుగుతున్న రిలీఫ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏంటి అంటే, ఈ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం ఇంకా ఏ అమ్మాయికి లేదు ఏ ఇన్నోసెంట్ అబ్బాయికి జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీకు ఎదురైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి అడ్వకేట్లను సంప్రదించి న్యాయాన్ని పొందగలరుగా కోరుకుంటున్నాను.